నా పాప నాకు దూరం అవడం వల్లే కదా నేను బిడ్డ విలువ తెలియని వాడినయ్యాను. నా పాప నా దగ్గర లేకపోవడం వల్లే కదా అన్నయ్య అనురాగానికి అర్థం తెలియని వాడినయ్యాను. అదే ఈరోజు నా కూతురు నా దగ్గరుండి నా జీవితం సవ్యంగా ఉండుంటే వదిలే కాదు, ఎవరు నన్ను వేలెత్తి చూపించేవాళ్లే కాదు. ఇప్పుడే కాదురా, నిన్నెప్పటికీ ఎవరూ వేలెత్తి చూపించరు. ఏనాటికైనా నీ పాప నీ దగ్గరికి చేరుతుంది, నిన్ను నాన్న అని పిలుస్తుంది. లేదన్నయ్య, ఆ నమ్మకం చచ్చిపోయింది. ఏంట్రా మాటలు? నీ బిడ్డకి నువ్వు ఎలాగూ దూరం అయ్యావు. ఆ రమ్య రాక్షసే కావచ్చు, మన మీద కక్ష కట్టిన కర్కోటకరాలే కావచ్చు, కానీ దాన్ని చంపి నీ చేతులారా నీ బిడ్డకి తల్లిని కూడా దూరం చేస్తావా? నా మాట వినరా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది రమ్య గురించి కాదు, నీకు దూరమైన నీ పాప గురించి. అర్థం చేసుకోరా. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం లేదన్నయ్య, దాన్ని చంపడం ఒక్కటే మార్గం. మా అమ్మని చంపుతావురా? అలా జరగకూడదు. మా అమ్మ నాకు కావాలి, మా అమ్మ నాకు కావాలి. దేవుడా, మా అమ్మకేం కాకుండా చూడు. నా తమ్ముడు చాలా బాధపడుతున్నాడు. ఓదార్చు. వాడు ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. మీ ఆవిడకి చెప్పు, మరొక పెళ్లి చేస్తుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. నా తమ్ముడు బిడ్డ కోసం కుమిలిపోతున్నాడు. పాప కోసం వాడు తప్పిస్తున్నాడు. పాప ఎక్కడుందో చెప్తే పాపకి ఏ లోటు రాకుండా మేం పెంచుకుంటాం. అంతేకాదు, నీకు శిక్ష తగ్గేటట్టు చేస్తాను. నిన్ను వీలైనంత తొందరలో బయటికి తీసుకొస్తాను. చెప్పు. నేను ఎన్నాళ్ళు అనుభవించిన బాధ కన్నా ఈ జైలు శిక్ష నాకేమీ ఎక్కువ కాదు. నా కూతురు పనికి రాకుండా పోయినా భరిస్తాను, కానీ పగ సాధించకుండా ఉంటే భరించలేదు. అందుకే అది మీకు తెలియకుండా పెరుగుతోంది, మహారాణిలా బ్రతుకుతోంది. రమ్య, టైం వేస్ట్ చేసుకోకు. ఆ రోజు నా ఇంటికొచ్చి నా పేరెందుకు చెప్పాల్సి వచ్చింది? అది మరి మరి ఎవరు నిన్ను పంపించారు చెప్పు. తప్పైపోయింది, నేనే వచ్చాను. తప్పులు కాదురా నాకు ఇప్పుడు కావాల్సింది. నా పేరు, నా ఇల్లు నీకు ఎవరు చెప్పారు? నాకేం తెలియదు, నన్ను వదిలే. వదిలేస్తాను, కానీ ఎవరు చెప్పారో ఎవరు పంపించారో చెప్పకపోతే ప్రాణాలతో మాత్రం కాదు. ఎవరు? రమ్య, రమ్య పంపించి. ఊహించాను. రాయ్, ఇప్పుడు చెప్పు, అది నీకు ఎలా పరిచయం? అది అది దానికి నీకు ఏంట్రా సంబంధం? మా ఊరికి దగ్గరలో ఉండేది. ఎక్కడ ఉండేది? ఏ ఊరు చెప్పు. చూడు, నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిందా నిన్ను వెతికి మరీ చంపేస్తాను. నిజం, తను అక్కడే ఉండేది. అక్కడికి మా ఊరు 4 కిలోమీటర్లు. నీ పేరేంటి? రామకోటి. ఏం చేస్తున్నావు? లాయర్ని. చూడు, అప్పుడు రమ్యతో ఎవరైనా పాప ఉండేదా? ఉండేది, రమ్య కూతురే. అమ్మా, ఏంట్రా? కొంతమందిని మెడపట్టి బయటికి గెంటించిన సిగ్గు లేకుండా ఇంట్లోనే ఉంటారు. అమ్మా, ఏంట్రా? అన్నం తినేటప్పుడు ఎవరైనా దయ్యంలాగా చూసారనుకో, దిష్టి తగులుతుందా?